హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్న గేమ్ పేరు వచ్చేసి బెంటన్ పవర్ ట్రిప్ అనమాట. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ గేమ్. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ ఆడుతున్నారు కదా, నేను అందుకే మా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశాను, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఈరోజు మన బెంటన్ పవర్ ట్రిప్ అయితే ఆడబోతున్నాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఎప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ఖచ్చితంగా దయచేసి లైక్, షేర్ అవసరం లేదండి, లైక్, సబ్స్క్రైబ్ అని చేసుకోండి. మనకి వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. లాస్ట్ మన ఫ్రాగ్ వీడియోకి అయితే అసలు మరీ దారుణంగా వచ్చే వ్యూస్ అని, ఇవన్నీ ఎందుకు కానీ ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. లెట్స్ గో. సరే, ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నాకు ఆకలిస్తుంది. 20 minutes ముందే తిన్నాం బెన్. అసలు అది ఫుడ్డేనా? కమాన్ బెన్, నీ చుట్టూ ఉన్న సంస్కృతిని నువ్వు మెచ్చుకోవాలి. నీ కజిన్ చెప్పింది కూడా రైటే బెన్. మనకు తెలీదు, మనకి ఏవైనా మంచి ఫుడ్ దొరకొచ్చేమో. ఒక మంచి చీజ్ బర్గర్ అయితే బాగుంటుంది. ఓ గ్రాండ్ పా, నువ్వు మళ్ళీ ఏ దారిలో వెళ్ళాలో మర్చిపోయావా? ఓ థ్యాంక్ యూ గ్వెన్. మన యూరోపియన్ అడ్వెంచర్ అయిపోయిన తర్వాత ఈ డౌన్ గురించి నేను తెలుసుకుంటానులే. వావ్, ఆ వెలుగేంటి? అది ఏదో మెరుపై ఉంటుందిలే. ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. పదండి వెళ్ళి చెక్ చేద్దాం. ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఇది ఈ దారి నుంచి వచ్చింది. అసలు ఏంటది? ఏంటి? హెక్సా? బెన్ టెనిసన్, మళ్ళీ నా ప్లాన్ని పాడు చేయడానికి వచ్చావా? ఈసారి నీ ఏలియన్స్ లేక నన్ను ఎలాగా ఆపగలవో చూస్తా. అసలు నువ్వేం చేసావు? ఆశ్చర్యపోయావా బెన్? నువ్వే ఒకసారి ఇమాజిన్ చేసుకో. ఒకవేళ నా 3 క్రిస్టల్ని కలిపితే ఇంక నన్నెవ్వరూ ఆపలేరు. దీంతో నువ్వు పారిపోలేవు హెక్స్. బెన్, నువ్వు బానే ఉన్నావా? నేను బానే ఉన్నాను, కానీ నా ఏలియన్స్. ఆ క్రిస్టల్ ఏమీ జోక్ కాదు బెన్, అది నీ ఆమ్లెట్స్ని పాడు చేసింది. చూడండి, హెక్స్ అయితే పడేసి ఉంటాడు. నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసి ఇది క్రిస్టల్స్ కి సంబంధించిన క్లూ అయి ఉంటుంది. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదైనా చెట్టు పడిపోయిందా? నేనేమైనా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకోవాలా? ఫారెస్ట్లో అందరూ కంగారు పడుతున్నారు. ఏమైనా అయితే మేమే ఫోన్ చేస్తాం, ఇక్కడంతా బాగానే ఉంది. మంచిది. నా పేరు ర్యాన్, నేను గ్రాస్వుడ్ ఫారెస్ట్ పార్క్ రేంజర్ని. మీరు ఈ ఇన్సిడెంట్ గురించి నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సరే గ్వెన్, నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చేలోపు నువ్వు వెళ్ళి టాబ్లెట్ని చెక్ చేసి రస్ట్ బకెట్ని తీసుకురా. మంచి ప్లాన్. చాలా మంచిది. మీరు రెడీ అయిన తర్వాత మా క్యాబిన్లోకి రండి. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. ఇప్పుడు అర్థమైంది కదా, మనం ఇప్పుడు ఆ ఫారెస్ట్ రేంజర్ ర్యాన్ దగ్గరికి వెళ్ళాలి. ఓ మై గాడ్, బెంటన్ పవర్ ట్రిప్ అంటే ఫస్ట్ టైం ఆడుతున్నాను కదా, అందుకే ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడు హీట్ బ్లాస్ట్ వస్తారు కదా మనకి, దాని తర్వాత మామూలుగా ఉండదు, రచ్చ చేసిద్దాం. ఇంతలోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన స్కూటర్ అయితే వచ్చింది. క్లిక్ చేస్తే చిన్న ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ప్లీజ్ వెయిట్ చేయండి గైస్. ఏం చేస్తాం, స్టార్టర్ కష్టాలు ఇవన్నీ. మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసిండ్రు అనుకో, కొత్త పీసీ కొంటాం, అప్పుడు మంచి గేమ్స్ అన్నీ ఆడతాం. నాకైతే గేమ్ ఎక్స్పీరియన్స్ భలేగా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయి గ్లిచ్ అని చూసారా? అసలు కనిపించట్లే, నాకు గ్లిచ్లన్నీ దొరుకుతున్నాయి. తాత, ఐఎమ్ మాట్లాడింగ్ టు యూ. మాట్లాడు. మళ్ళీ అనేళ్ళకి డబ్బింగ్ చెప్పడం నా వల్ల కాదు, మీరే ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకోండి. మీరు ఎలాగ చదవరు అనుకోండి, నాకు తెలుసది. కానీ ఎస్ గైస్, వి డిడ్ ఇట్. ఏం చెప్తున్నావురా? కుడ్ యూ టేక్ దిస్ క్యాసెట్ టేపు టు ది రేడియో టవర్? ఓకే, పట్టుకెళ్దాం. జస్ట్ వన్ థింగ్, వాట్స్ ఏ క్యాసెట్ టేప్ అంటే ఏంటి? ఓ బాయ్, వెల్ మేబీ వాలంటీర్ విల్ నో. కెవినా, యు నో వన్ అదర్ ఎక్సలెంట్ గైస్. కెవిన్ అంటే నేను గేమ్ చూసాను కానీ గుర్తులేదు, పెద్దగా మర్చిపోయాను. నాకు హీట్ బ్లాస్ట్ వస్తుంది అనేది గుర్తుంది, తర్వాత ఏలియన్స్ వస్తుంది. ఈ కెవిన్ ఈ మంచోడు కాదురా. కెవిన్ తాత, కెవిన్ గడు మంచోడు కాదు, మనతో పాటు రాడు కదా ఇప్పుడు కెవిన్. పెద్దగా కెవిన్ ఉన్నట్టు గుర్తులేదే. ఇప్పుడు కెవిన్ మిషన్ కంప్లీటా? అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, ఇప్పుడుగా స్టార్ట్ చేసాం. ట్యాంకుల్ ఆ ప్లేస్కి వెళ్ళాలి. తీరా స్కూటర్. ఓ మై గాడ్,
ఇంత హైట్ జంప్ అవుతుంది చూసారా? ఎలాగే వెళ్ళాలి గైస్ మనం. ఇక్కడే ఇంత హీట్నెస్ వచ్చిపోతున్నాడు. ఓ చెట్లు పడిపోయాయి. ఏం చేయాలి ఇప్పుడు? మేం చేయలేం, మనకి ఇక్కడ ఒకటే దారి, పైకి ఎక్కాలి. ఎక్కువ 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 మెట్ల మీద నుంచి ఎలాగెళ్తుంది అంటారు స్కూటర్. అరే మెట్ల మీద ఎలా తోలుతున్నావురా? అయినా మన బెంటన్ అంతే, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్. చుట్టూ తిరుగుతున్నాను, నాకు ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను. అంతా ఫస్ట్ ఎపిసోడ్కే, సెకండ్ ఎపిసోడ్కి మొత్తం మామూలు అయిపోద్దిలే. ఈ ప్రెస్ సి నొక్కాను. పాడుదాం తీయగా పాటలు. ఓకే ఏం జరుగుతుందిరా? ఎస్ గైస్, పోర్టల్ ఓపెన్ అయింది. వీఆర్ ఎంటరింగ్. హే గ్వాన్, ఐఎమ్ లుకింగ్ ఎట్ హియర్. ఇది పోర్టల్ అనమాట. ఇందులోకి వెళ్తే ఏలియన్స్ వస్తాయి. ఎస్ గైస్, మీరు చూస్తూ ఉండరు ఆల్రెడీ చాలా సిరీస్. నేను చూడలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా మనకి పోర్టల్ ఓపెన్ అయిన ప్రతిసారి మన ఏలియన్స్ మనకి బ్యాక్ వస్తాయి. ఒక్కొక్క ఏలియన్ వస్తుంది. నేను స్పాయిలర్ ఎలా చేయాలనుకోవట్లేదు, కానీ చెప్తున్నా. షాక్ రాక్ కెన్ జనరేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ విచ్ కెన్. ఓ మై గాడ్ గాయ్స్, మీకైతే అక్కడ రికార్డింగ్లో ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే ఇక్కడ బుర్ర పాడైపోతుంది. ఎంత బాగుందో తెలుసా? సూపర్ ఉంది గైస్. మీకు ఒక క్వశ్చన్, ఒక నిమిషం. హీట్ బ్లాస్ట్ వి గాట్ ఇట్. ఎస్, మామూలుగా ఉండదు, ఇంకా రచ్చ చేసేయడమే. ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళాలా? మాకు ఈ కంట్రోల్స్ అన్నీ తెలుసు, ఎన్నిసార్లు చూసుంటామో తెలుసా సిరీస్. కానీ ఫస్ట్ టైం ఆడుతుంటే మైండ్ పోతుంది గైస్ అసలు. సూపర్, అంత మంచి ఎక్స్పీరియన్స్. కానీ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను అన్నాను కదా, ఇప్పటికి మీరు బెంటన్ ఎంతమంది చూస్తున్నారు నాకు కమెంట్స్లో చెప్పండి. నేనైతే చూడడం అయితే మానేశాను, ఎందుకంటే వర్క్స్ ఎక్కువైపోయి ఏం చేస్తాం. ఎస్ వచ్చావా, తీసుకో. ఎస్ లెఫ్ట్ క్లిక్, గుడ్ జాబ్. ప్రెస్ హెవీ అటాక్స్. అది మా హీట్ బ్లాస్ట్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, కాల్చి పాడేస్తాడు. ఓపెన్ అయిపోయింది రూటు, పైకి వెళ్ళడమే. ఎక్కువ 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 తిరుగు. ఎక్కడికి వెళ్ళాలి? ఎస్ ఇప్పుడు దీన్ని కూడా క్యూ. ఎస్ మాడి మసి చేస్తా అని అంటున్నాడు హీట్ బ్లాస్ట్. చెప్పాను కదా, మీరు ఇప్పటివరకు బెంటన్ చూస్తున్నట్లయితే కమెంట్ చేయండి. ఐఎమ్ స్టిల్ వాచింగ్ బెంటన్. ఇంకా బెంటన్ ఫ్యాన్స్ అందరూ కమెంట్ బాక్స్లోకి వచ్చి ఐఎమ్ ది ఫ్యాన్ ఆఫ్ బెంటన్ అని కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఐఎమ్ ఏ డైహాట్ ఫ్యాన్ బెంటన్కి. బెంటన్ సీజన్ మొత్తం చూస్తాను. ఆగండి, ఇన్నొక్కడిని వేసేద్దాం. ఎస్ ఒక్కొక్క ఎనిమిది వస్తున్నారండి, ఫస్ట్ లెవెల్ కదా, పడిపోయాడుని అనవసరంగా పవర్ వేస్ట్ రా. ఎస్ ఓష్ పడిపోయింది గైస్. చే ఏం పర్లేదు, ఇది కూడా వెలిగించేస్తే ఇంకొకటి ఉంటుంది. ఒక్కటి వెలిగించేస్తే మళ్ళీ మన ఓల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకేది ఎక్కడుంది చూడాలి మనం. గైస్ ఎగురుతుంటే తీసుకోండి రా, ఇద్దరే కదా, తీసుకో. నీకు ఒక బ్లాస్ట్. ఆగో, మధ్యలో వెనకతల నుంచి కొడితే అస్సలు బాగోదు. ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ రా. ఇప్పుడు తీసుకో. ఒక్క నిమిషం ఆగు ఆగు ఆగు. ఓ మై గాడ్, ఈ అంతా నాకు గ్యాస్ అయిపోయింది. ఇంకొంచెం ఇదొకటి, వెనకాతల ఒకటి, దీన్ని ఒక్కటిని. ఓ మై గాడ్ పడిపోయాము. మళ్ళీ వెలిగిద్దాం, మరేం పర్లేదు. దీన్ని కాల్ చేసి ఎక్కి కాయిన్ ఒక్కటేనా? పైకి వెళ్ళే రూట్ ఎక్కడ ఉంది మరి? పైకి వెళ్ళే రూట్ ఏది గాయస్? పైకి వెళ్ళే రూట్ ఎక్కడుందిరా? పైకి వెళ్ళగలరా ఇక్కడ నుంచి గాయస్? మర్చిపోయాను, ఏం చేస్తాం. ఒక్కటి వెలిగిచ్చేసాం. ఎస్ 3 అయితే డోర్ ఓపెన్ అయిపోయింది, పోర్టల్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళడమే లేటు. జాగ్రత్తగా పడిపోకుండా నిదానంగా వెళ్ళాలి. ఓకే. ఓహో మా జస్ట్ మిస్, ఏం పర్లే. ఎస్ మన వల్లకైతే వచ్చేసాం. గ్వెన్ గురించి మాకు చెప్తా పెట్టి తెలుసు. గన్స్ ఫేవరెట్ సూపర్ హీరో ఈజ్ లక్కీ గర్ల్. లక్కీ గర్ల్ అంటే నాకు తెలీదు మరి. ఫేవరెట్ సూపర్ హీరో లక్కీ గర్ల్ అంట. మన బెన్లోకి మారిపోతే మన స్కూటర్ వేసుకొని వెళ్ళిపోదాం. ఎంతమంది వచ్చినా యాక్సిలరేట్ వచ్చేంత వరకు చాలామంది మిగతా ఏలియన్స్ని కాకుండా బెన్ స్కూటర్ని ఎక్కువ వాడతారు. ఏ టైంలో స్కూటర్ని అయితే పెట్టారో కానీ చాలా మంచి పని చేశారు. యాక్సిలరేట్ వచ్చేంత వరకు మనకు ఫాస్ట్ ట్రావెల్ స్కూటరే. ఇప్పుడు ఈ చెట్ల నుంచి అర్థమైంది. ఇప్పుడు కూడా కొంచెం నీట్గా వెళ్ళి కాలుద్దాం. చిన్నది ల్యాగ్ వస్తుంది, ఏం పర్లే. క్యూ బుర్రపాడు. ఎస్ గైస్, ఇప్పుడు వరకు మీరు చూసారు కాబట్టి
మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాత నువ్వు చెప్పిన పని కంప్లీట్ చేసాను తాత, నాకు గిఫ్ట్ ఇవ్వా? మా తాతకి నాకు చాక్లెట్లు ఇచ్చాడు, నువ్వేటి ఇస్తావు? మరి స్మూత్ ఎక్స్పెక్ట్ మరి మా బెంటంతో పెట్టుకుని చేయమంటుంది అనుకుంటున్నారు. ఇంకా హీట్ బ్లస్ట్ ఒకటే ఉన్నాడు మా దగ్గర. అందరు ఏలియన్స్ వచ్చిన తర్వాత దుమ్ము లేపేస్తాం, అర్థమైందా? వెల్ ఓకే దెన్ సాదా షీల్డ్ అవుటా. ఐ వాంట్ బీ నీడింగ్ దట్ యువర్ గాట్ అల్టిమేట్ పవర్. ఏమో అర్థం కాలేదు కానీ ఈ రోజుకైతే ఈ మిషన్ కంప్లీట్ చేసేసాం. మరి గాయ్స్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన లాస్ట్ వీడియోకి అస్సలు పెద్దగా రీచ్ ఏం రాలేదు. అంటే రీచ్ రాలేదంటే వ్యూస్ అస్సలు బాగాలేదు. ఈ వీడియో కన్నా మంచి వ్యూస్ వస్తాయని కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఎవరైనా ఇప్పుడు వరకు చూస్తుంటే మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది కదా, నచ్చింది కాబట్టే కదా చూస్తున్నారు ఇక్కడ వరకు. అందుకే దయచేసి లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి. అని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చెప్పొద్దు, వాళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారాలే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోకి ఇంతే. ఇంకా ఏం చేస్తాం అలాగా, ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు సపోర్ట్ చేసే కొద్దీ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్ బాయ్.